చాప్టర్ 6 హౌ మెనీ టైమ్స్. ఈరోజు మనం మల్టిప్లికేషన్ యూజ్ చేసి వర్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయబోతున్నాము. ఈరోజు మనం గుణకారం ఆధారంగా పద సమస్యలను పరిష్కరించబోతున్నాము. మన ఒకటో ప్రశ్న, ఒక టీషర్ట్ 295 రూపీస్ అయితే 3 టీషర్ట్ల మొత్తం ప్రైస్ని కనుగొనండి. ప్రశ్నలో ఏం ఇవ్వబడిందో చూద్దాం. ఏ టీషర్ట్ల నంబర్ 3, బి టీషర్ట్ ప్రైస్ 295. మనం 3 టీషర్ట్ల మొత్తం ప్రైస్ని కనుగొనాలి. కాబట్టి మనం 295ని 3తో మల్టిప్లై చేయాలి. ముందుగా వన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ను 3తో మల్టిప్లై చేయండి. అంటే 5 × 3 మనం 15 ప్రొడక్ట్గా పొందుతాము. 15 నుండి 10ని టెన్స్ ప్లేస్ అంటే 9 పైన 1 రాయడం ద్వారా దీన్ని చూపండి. మరియు ఆన్సర్లో వన్స్ ప్లేస్లో 5 రాయండి. టెన్స్ ప్లేస్లో ఉన్న నంబర్స్ను 3తో మల్టిప్లై చేయండి. అంటే 9 × 3 మనం 27ని ప్రొడక్ట్గా పొందుతాము. ఇప్పుడు ఈ ప్రొడక్ట్కి తీసుకువెళ్ళిన 1ని యాడ్ చేయండి. మనం 27 + 1 = 28ని పొందుతాము. మరియు టెన్స్ ప్లేస్లో 8ని రాసి హండ్రెడ్స్ ప్లేస్లో 2ని ముందుకి తీసుకువెళ్తాము. అప్పుడు హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న నంబర్ను 3తో మల్టిప్లై చేయాలి. అంటే 2 × 3 మనం 6ని ప్రొడక్ట్గా పొందుతాము. ఇప్పుడు మనం తీసుకువెళ్ళిన 2ని యాడ్ చేయడం ద్వారా ఫలితంగా మనకు 6 + 2 = 8 వస్తుంది. కాబట్టి మన చివరి ఆన్సర్ 3 టీషర్ట్ల మొత్తం ప్రైస్ 885 రూపీస్. రెండవ ప్రశ్న, ఒక వ్యాన్ 85 బాక్సుల యాపిళ్లను తీసుకువెళ్తుందని అనుకోండి. ఒక బాక్స్లో 12 యాపిల్స్ ఉంటే వ్యాన్లో ఎన్ని యాపిల్స్ ఉన్నాయి? ఒక్కో బాక్స్లో 12 యాపిల్స్ ఉన్నాయి మరియు వ్యాన్లో మొత్తం 85 బాక్సులున్నాయి. కాబట్టి వ్యాన్లో ఎన్ని యాపిల్ ఉన్నాయో తెలుసుకోవడానికి మనం 85ని 12తో మల్టిప్లై చేయాలి. 85ని 2 అయిన మల్టిప్లయర్ యొక్క ఒక నంబర్తో మల్టిప్లై చేయాలి. 2 × 5 = 10. 1 టెన్స్ ప్లేస్కి ముందుకు తీసుకువెళ్ళబడుతుంది. 2 × 8 = 16 మరియు +1 మనం తీసుకువెళ్ళిన = 17. మనం 170ని ఫస్ట్ పార్షియల్ ప్రొడక్ట్గా పిలుస్తాము. 85ని టెన్స్ ద్వారా లేదా 1 అయిన మల్టిప్లయర్ యొక్క సెకండ్ నంబర్తో మల్టిప్లై చేయాలి. మనం మల్టిప్లయర్ యొక్క సెకండ్ నంబర్ని మల్టిప్లై చేయడానికి ముందు 0ని ఉంచాలి. 1 × 5 = 5 మరియు 1 × 8 = 8. మనం 850ని సెకండ్ పార్షియల్ ప్రొడక్ట్గా పిలుస్తాము. ఇప్పుడు మనం విడిగా మల్టిప్లై చేయడం ద్వారా పొందిన 2 విలువలను యాడ్ చేయాలి. అంటే 170 + 850. మనం 1020ని లాస్ట్ ప్రొడక్ట్గా పొందుతాము. కాబట్టి వాళ్ళ మొత్తం 1020 యాపిల్ ఉన్నాయని మనం చెప్పగలం. సారాంశం, రియల్ లైఫ్లో మల్టిప్లికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ అవసరం అవుతాయి. దీని ద్వారా మ్యాథ్స్ని మరింత ప్రాక్టికల్గా మరియు అండర్స్టాండ్ అయ్యే విధంగా చేస్తుంది. మనం వర్డ్ ప్రాబ్లమ్స్ ముందుగా చదివి అర్థం చేసుకొని మల్టిప్లై చేయవలసిన నంబర్స్ను గుర్తించాము. అప్పుడు మనం ప్రొడక్ట్స్ని కనుగొన్నాము.